హలో అందరికీ, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు బిందుస్ దునియా. ఈరోజు మనం వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నామండి. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. అండ్ దీని లొకేషన్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలిసే ఉంటుంది. అయినా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎందుకు ఇంతమంది ఉన్నారు అనేది ఫస్ట్ టైం నేను కూడా షాక్ అయ్యాను. పూరి జగన్నాథ్ టెంపుల్ నాకు ఎప్పుడు ఖాళీగానే కనిపించేది, అలాంటిది ఫస్ట్ టైం ఇంతమంది జనాలను చూసి నేనే షాక్ అయ్యా. ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే డిపెండ్స్ ఆన్ కార్తీక మాసం. కార్తీక మాసంలో దట్టు పూరి జగన్నాథ్ టెంపుల్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఇక్కడ పూరి జగన్నాథుడు అంటే విష్ణుమూర్తి అవతారం అండ్ శివాలయం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నారండి. మీరు చూడొచ్చు, నేనైతే ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం ఇంతమంది జనాలను పూరి జగన్నాథ్ టెంపుల్లో అయితే చూశాను. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి అన్నదానం కూడా చేస్తున్నారు, అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అండ్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు లైన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, డిపెండ్స్ ఆన్ జనాలు. సరేలే భోజనం చేసుకొని వెళ్దాము అని చెప్పి లైన్ మొత్తం నిల్చొని తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పెయిడ్ అన్నదానం అని చెప్పేసి అన్నారు. లైక్ 50 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పేసి అన్నారు. అంత దూరం లైన్లో నిల్చొని వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా సరేలే 50 కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఫుడ్ వచ్చేసి కంప్లీట్లీ మెయిన్ పూరి టెంపుల్ ఒరిస్సాలో ఉంది కదా, అక్కడ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది మనకి ఇక్కడ పెట్టారనమాట. టేస్ట్ అయితే ఓకే, బట్ అందులో వేసిన కొన్ని ఐటమ్స్ అయితే నాకు పేర్లు నిజంగా తెలియదు. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. స్వీట్ మాత్రం మన సేమియా చేసుకున్నట్టుగానే ఉంది, చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా అటు సైడ్ వెళ్ళినప్పుడు, లైక్ ఈ కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. మేబీ కార్తీక మాసం తర్వాత ఉండకపోవచ్చు, వీలుంటే ఈ కార్తీక మాసం లోపు, అంటే ఓన్లీ 1 వీకే ఉంది కదా, ఈ 1 వీక్లో ట్రై చేయడానికి చూడండి. అట్లీస్ట్ టైం కుదిర్చు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ నార్మల్ డేస్లో అయినా బాగుంటుంది, ఈ డేస్లో ఇంకా ఎక్కువ బాగుంది. డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. అలానే నేను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం 2020లో వచ్చాను. దానికి ముందు నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను, బట్ చూడడం మాత్రం కుదరలేదు. అలా మీరెవరైనా ఇక్కడే ఉన్న వాళ్ళు వెళ్ళాలి అనుకొని వెళ్ళకుండా ఆగిపోయారా? ఉన్నవాళ్ళు డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఏ ఇయర్లో వెళ్ళాలో కూడా నాకు చెప్పండి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నాకు తెలియని మీకు తెలిసిన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను విజిట్ చేయడానికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.